కట్టి ఆ కొంగులోన దూర వయసు దాచిపెట్టి నిలు నిలవమంటే నా తరమా నిన్ను నిలువెల్లా దోచకుంటే మగతనమా నిలు నిలవమంటే నా తరమా నిన్ను నిలువెల్లా దోచకుంటే మగతనమా మూట కట్టి నిలవమంటే నా తరమా నీకు నిలువుతో విడివకుంటే ఆడతనమా నిలవమంటే నా తరమా నీకు నిలువుతో విడివకుంటే ఆడతనమా ముడిచావు మల్లె పూలు అవి చెప్పినవి ఇన్నాళ్ళని ఊసులు సిగలోన ముడిచావు మల్లె పూలు అవి చెప్పినవి ఇన్నాళ్ళని ఊసులు నిలవమంటే నా తరమా నీకు నిలువుతో విడివకుంటే ఆడతనమా నిలవమంటే నా తరమా నిన్ను నిలువెల్లా దోచకుంటే మగతనమా గుర్రతనం నిన్ను కోరెను నాలోని కోరికలకు వాడి పుట్టెను పట్టె మంచం పడుచుదాయను దానిపై పరుపుకేదో మెరుపు వచ్చెను పట్టె మంచం పడుచుదాయను దానిపై పరుపుకేదో మెరుపు వచ్చెను నిలవమంటే నా తరమా నిన్ను నిలువెల్లా దోచకుంటే మగతనమా నెలవంక చూస్తుంది నీ వంక ఈ నెల మొత్తం ఇలాగే ఉంటదంట నెలవంక చూస్తుంది నీ వంక ఈ నెల మొత్తం ఇలాగే ఉంటదంట కుర్చీలో జీరాడు కోక కట్టి ఆ కొంగులోన కోరికంత మూట కట్టి నిలవమంటే నా తరమా నిన్ను నిలువెల్లా దోచకుంటే మగతనమా నిలవమంటే నా తరమా నీకు నిలువుతో విడివకుంటే ఆడతనమా ఏమిటయ్యా ఇది ఎక్కడ ప్యాకేజీలు అక్కడే ఉండిపోయినాయి పని ఆగిపోయింది ఎలాగయ్యా ఇలాగైతే ఏమయ్యా ఇదిగో నువ్వు 3 రోజుల నుంచి హనుమంతుడి మూతికి రంగులు వేస్తున్నావు కదా తోకదాకా ఎప్పుడు వస్తావయ్యా తోకదాకా అరే ఇదేమిటయ్యా తోకేది ఇక్కడ ఉందండి ఇదేమిటయ్యా హనుమంతుడి తోక తీసి రాముడు తగిలించావు అయ్యో రాముడు కాదండి లక్ష్మణుడా ఇదేమిటిది మరి అయితే సీత పక్కన పెట్టావు ఏదేది ఎక్కడెక్కడ ఉంచాలో మాకు తెలుసండి ఇలాగే పార్సల్ పంపిస్తామా మీతో పెద్ద గొడవ సార్ ఏమిటి నాతో గొడవగా ఉందా ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసుకుని మాట్లాడు ఎవరండి ఈ కంపెనీకి పెద్ద గుమస్తాను గుమాస్తా అన్న వరకు తెలుసు పెద్ద గొప్ప అనేవన్నీ మీరే కలుపుకున్నవి అదంతా మాకు తెలియదు ఇదిగో నువ్వు ఉన్నావే తెలిసిందా తెలిసింది రాముతో చెప్పి సార్ రాము వెళ్ళిన దగ్గర నుంచి ఎవరు ఒక్క మాట కూడా వినడం లేదు సార్ అదేమిటి అంటే ఎదురు తిరుగుతున్నారు సార్
ఏంటి? అదే సార్ నేను ఆలోచిస్తున్నాను. ఏమిటయా నువ్వు ఆలోచించేది? పెద్ద అమరశిల్పి దక్కనలేగా ఉన్న బొమ్మలకు పాలిష్ వేయమన్నానా? ఆ గుర్రం బొమ్మకు గుర్రం రంగు వేయమంటే గాడిద రంగు వేస్తావు. మీరు దగ్గరుండి చేయించిన బొమ్మే గాడిదలాగా ఉంది, గాడిద రంగే వేశాను. ఇక నుంచి నేను రంగు వేయను సార్, పాలిష్ మాత్రం చూసుకుంటాను. చూస్తున్నారుగా, ఇది వరుస. అంతా చూస్తూనే ఉన్నాను. రౌతు మెత్తనైతే గుర్రం 3 కాళ్ళ మీద నచ్చిందని మీ అందరికీ ఆడిన ఆటగా పాడిన పాటగా ఉంది. రాము వస్తే గానీ మీరు రాంగ్ కుదరదు. అవును సార్, రాముగారు రావాలి. నువ్వు నోరుమోయవా, నువ్వు దండగా. ఏమిటండి, ఏమిటి అలసిపోయినట్టు కనిపిస్తున్నారు? అలసిపోవడం కాదు రాణి, రాము ఇంకా 10 రోజులు రాకపోతే ఆ పని వాళ్ళ మీద అరవలేక నా ఆరోగ్యం చెడిపోతుంది. ఏమిటండి, హాయిగా పెత్తనం చెలాయించాల్సిన మీరు ఆ పని వాళ్ళ దగ్గర మొత్తుకోవాల్సిన కర్మ మీకేం పట్టిందండి? ఆ రాముని రమ్మని చెప్పండి. ఎలా చెప్పు? భార్యను తెచ్చుకుంటానని ఊరికెళ్ళాడు. పాపం 4 రోజులైన టైం పోతే ఏం బాగుంటుంది? ఇలా పాపం గీకొంటూ పని వాళ్ళ మీద జాలి చూపిస్తే నెత్తినెక్కి కూర్చుంటారండి. ఎక్కడ వాళ్ళని అక్కడ ఉంచడమే మంచిది. వెళ్ళాంతో కులకడం కాదు, త్వరగా వచ్చి పని చూసుకోమని టెలిగ్రామ్ ఇవ్వండి. అలాగే. సరే సరే, మీరు పదండి. అవును పిన్ని, వారు లేకపోతే ఫ్యాక్టరీ పనిచేయడం లేదుట. మరి నేను వస్తాను, బండికి టైం అయింది. బండికి టైం అయిందని ఆ రైలు వెళ్లేంత వరకు చెబుతూ ఇక్కడే కూర్చున్నట్టున్నావు. అబ్బా ఉండండి మీరు మరీను, అందరితో చెప్పిరావద్దా ఏమిటి? మనుషులకు చెప్పటం అయింది, ఇక చెట్లకి పుట్లకి చెరువులకు కూడా చెప్పాలా? అక్కర్లేదులండి. ఆ సామాన్లన్నీ సామాన్లు బండిలో పెట్టామమ్మా, ఇక నువ్వు ఎక్కడమే ఆలస్యం. మామయ్య, మీరు మాతో పాటు వస్తే మీకు ఈ ఒంటరితనం ఉండదు, మాకు ఓ పెద్ద దిక్కు తోడున్నట్టుగా ఉంటుందిగా. నా కాలు చెయ్యి బాగున్నంత వరకు నన్ను ఇక్కడే ఉండవండి బాబు. ఆ తర్వాత ఎలాగూ రాక తప్పదుగా. మీరు బయలుదేరండి. వెళ్ళొస్తాం మామయ్య. వస్తాం బాబాయ్. అలాగే బాబు. వస్తాను నాన్న. మంచిదమ్మా. ఎక్కువ సీత. చూడమ్మా, నవ్వుతూ వెళ్ళమ్మా. త్వరలోనే వస్తాంగా, బాధ ఎందుకు? పదమ్మా, పద. వెళ్ళొస్తాను మామయ్య. క్షేమంగా వెళ్దామ్మా, నువ్వేం దిగులు పడకు. త్వరలోనే మేమిద్దరం కలిసి వస్తాంగా. బయలుదేరమ్మా. బాబు బయలుదేరండి. రాము, నువ్వు లేకపోయేసరికి ఎక్కడ పని ఎక్కడ ఆర్డర్స్ ఎక్కడ ఆగిపోయాయి. అలాగా? అవును రాము, పని తెలిసిన వాళ్ళు లేకపోతే పని వాళ్ళు అసలు పని చేయరని ఇప్పటికి తెలుసుకున్నాను. చిచి, వెధవ పనివాడు. ప్రకాష్, కళాకారులను అంత తేలిగ్గా మాట్లాడదు. చెప్పేవాళ్ళు ఇలాగ చేస్తుండ్రేమో గాని ఒళ్ళు దాచుకోవటం మాత్రం అయ్యుండదు. ఓ, పని వాళ్ళ పక్షపాతి కదూ, వాళ్ళు ఏమనలే. వెళ్ళి నిలిచిపోయిన ఆర్డర్స్ సంగతి చూడు. డోంట్ వరీ, పెండింగ్ వర్క్ అంతా 2 రోజుల్లో లాగించేస్తాను. నేనే చాకులు కోటయ్యను. సాకులు కొట్టయ్యవా? నారాయణ, అండాడు నారాయణ, అండాడు. ఏమిటి అవతారం? నీకోసమే ఎన్ని అవతారాలు ఎత్తారో. ఇది ఊరికి వదిలించే ముచ్చటైన అవతారం. ఎవరయ్యా? ఎవరది? మన డోలి కోటేనన్నా. కోటయ్య? వీరయ్యమయ్యాడు? నేను వీరయ్య కొడుకునండి. వీరయ్యకి కొడుకులు లేరే? ఆ కొడుకులాగా పెంచుకుంటున్న అల్లుడినండి. వీరయ్యకి కూతురు కూడా లేరే? కూతురులాగా పెంచుకున్న ఒక అమ్మాయి మొగుడినండి. మరి అలా చెప్పవే. సరే, బట్టలు బాగా ఉతుకుతావు? ఇదిగో సార్, కొంతమంది ఫుల్ షర్ట్ వేస్తే హాఫ్ షర్ట్ చేసి తెచ్చిస్తారు, హాఫ్ షర్ట్ వేస్తే బనియన్ చేసి తెచ్చిస్తారు. నేను అలాంటి వాడు కాదండి. మీరు ఎలా వేస్తారో అలాగే తెచ్చిస్తానండి. అంటే ఉతకో. ఉతికి అబ్బా, వీడెవడో మనుషులనే ఉతికి మడత పెట్టేటట్టున్నాడే. అవునన్నా,
వీడు బాలకం చూస్తే చీరలు చించి తెచ్చేటట్టున్నాడు. కావాలంటే మన దొడ్లో తీపమ్మను. అందుకంటే ఇంకేం కావాలమ్మా పదండి. ఈ గుట్లు ఎవరయ్యా? పక్కింటి బాపయ్య గారు పంచులు, బంగారమ్మ గారు రవికలు. ఇవి కూడా మా సబ్బుతోటే ఉతుకుతావా? సబ్బు ఎవరిదే సార్, గబ్బు పోవాలని. ఎవరి గబ్బు కోసం మా డబ్బు వదులుస్తాయేటా? అమ్మాయి, మన సబ్బుతో మన గుడ్డలు మాత్రమే ఉతకాలి. చూసావా శాస్త్రి, కాబట్టి టైం దాటిపోయింది, నేను వెళ్ళొస్తాను. అలాగే వెళ్ళు. బట్టలు మూట. నువ్వు నా ముద్దులు ముట్టనే కదా. సరేగానే నా మెళ్ళో తాళి ఇప్పుడు కడతావు. ముందు లోపలికి వెళ్తాను. అరే ఏమిటి సీత ఇంకా ఇలాగే ఉన్నావు? మా ప్రకాష్ భార్య పుట్టినరోజు పండుగకి వెళ్ళాలని చెప్పాను కదా. స్నేహితుడు భార్య పుట్టినరోజుకి నేను ఎందుకులేండి, మీరు వెళ్ళండి. నో ఫ్యాక్టరీ వర్కర్స్ తో పాటు ఊళ్ళో పెద్దలందరికీ గ్రాండ్ పార్టీ ఇస్తున్నాడు. పైగా మనల్ని ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించాడు. 5 నిమిషాల్లో రెడీ అవ్వు. వెళ్ళు. రాముని పక్కన నిలబడ్డ స్త్రీ సీత కాకుండా శూర్పణఖ అవుతుందా? రాజల్లమ్మ. ఆవిడ కానీ మా ఆవిడ పెట్టింది. ఈసారి మా వారు అమెరికా నుంచి తెప్పించారు. ఈ నెక్లెస్ ఎంత తెలుసా? 1 lakh. రాణి, ఈవిడ మన రాము భార్య సీత గారు. అలాగా? మీ ఊరేనా? ఏమిటలా చూస్తావు? పరిచయం లేదా? చూడండి, ఊళ్ళో ఉన్న వాళ్ళందరితో పరిచయం ఉండాలని ఎక్కడుంది, గుర్తుండాలని ఎక్కడుంది? ఈవిడ గారు నీ దగ్గర కూర్చోబెట్టుకో, మీ ఇద్దరు వెళ్ళి గెస్ట్ని తీసుకుంటాం. ఏమండి, ఇద్దరు మీ ఊరు కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాను సీత. ఇప్పుడే వచ్చేస్తాగా. ఏ బాయ్, ఎస్ మేడం. ఈవిని తీసుకెళ్ళి కూర్చోబెట్టు. హాయ్. రండమ్మా, రండి.